నెల్లూరు జిల్లా చెన్నూరు బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు మానవత్వం చాటుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న 9వ తరగతి విద్యార్థి శ్రీను తల్లి లక్ష్మి వైద్య ఖర్చుల కోసం విరాళాలు సేకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాలనాగమ్మ 25,000 నగదును బాధితురాలికి అందజేశారు. హెచ్ఎం పిలుపు మేరకు ఉపాధ్యాయులు విద్యార్థులు వెంటనే స్పందించి ఈ ఆర్థిక సాయం అందించారని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానోపాధ్యాయురాలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెన్నూరు గూడూరు మండలం నెల్లూరు జిల్లా. మా పాఠశాలలోని 9వ తరగతి చదువుతున్నటువంటి గొట్టుముక్కల శ్రీనివాస్ అనే అబ్బాయి యొక్క మదర్కి పోయిన నెల అంటే జూన్ 24వ తేదీన మనుగోలు దగ్గర యాక్సిడెంట్ కావడం జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఒక చెయ్యి పూర్తిగా విరిగి పడిపోవడము, ఇంకొక చేతికి 2 ఏళ్ళు ఇరిగి పడిపోవడం జరిగింది. వాళ్ళు అనేక హాస్పిటల్ తిరిగినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ విషయం నేను అసెంబ్లీలో చెప్పిన వెంటనే మా ఉపాధ్యాయులు మరియు మా విద్యార్థులు, ఉపాధ్యాయేతర సిబ్బంది అందరూ కూడా దానికి స్పందించి వారికి తగినటువంటి అమౌంట్ సేకరించడం జరిగింది. ఆ విధంగా మా పాఠశాల తరఫున 25,000 రూపాయలు వారికి ఇవ్వటమైనది. అదే విధంగా వారు త్వరగా కోలుకోవాలని, ఇంకా ఎవరైనా దీనికి స్పందించి వారికి సహాయం చేస్తే చాలా పేద కుటుంబము ఆ అమ్మాయి త్వరగా కోలుకొని ఆ బిడ్డల యొక్క అభివృద్ధికి, వాళ్ళ కుటుంబ అభివృద్ధికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా విద్యార్థుల్ని మా ఉపాధ్యాయుల్ని చెప్పిన వెంటనే దీనికి స్పందించి వారు వంతుగా కొంత దీనికి అమౌంట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరియు వారందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పేరు ఎస్కే యాసిన్. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న గొట్టిముక్కల శ్రీనివాసులు వాళ్ళ తల్లికి యాక్సిడెంట్ అయింది. ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది, 2 వేలు లేవు. అందువల్ల పిల్లలందరం కలిసి మేము విరాళాలు అందరం కలిసి 7,000 విరాళాలు హెచ్ఎం మేడంకి అందజేశాము.